అయ్యో చంద్రబాబు, ఏమి స్వామి ఈ లెక్కలు స్వామి, ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసం చేస్తా ఉంటే, అబద్ధాలు చెప్తా ఉంటే నేను ఏం చెప్పాలి ఈ మనిషిని? రాష్ట్రం సొంత ఆదాయాలు అంటే ఎస్ఓఆర్లు పెరగలేదు, పెరక్కపోగా హుటాహుటిన మేం చివరి సంవత్సరంలో వచ్చిన దానికి మ్యాచ్ చేస్తే చాలా గగనంగా కనిపిస్తా ఉంది. అలాగే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మేము 23,330 కోట్లు ఖర్చు చేస్తే ఈయన గణనీయంగా దాంట్లో తగ్గుదల కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమంటారు తెలుసా? జిఎస్డిపి 12.94% పెరుగుతుంది అని. ఎలా పెరుగుతుంది స్వామి? రెవెన్యూస్ ఒక వైపున తగ్గుముఖం ఉన్నప్పుడు జిఎస్డిపి ఏ రకంగా పెరుగుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? ఈ నేపథ్యంలో 2025-26 అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 3,22,359 కోట్ల బడ్జెట్ కూడా ఎలా సాధ్యము? ఇది అంకెల గారడి కాదా? ఇవన్నీ కూడా మోసం కాదా? మళ్ళీ దీన్ని బాహుబలి బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది.